ఇవాళ సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ములుగులో కోకాకోలా కంపెనీకి శంకుస్థాపన చేయనున్న సీఎం. విభజన అంశాలపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారుల కమిటీ భేటీ. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై చర్చ. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ అడుగులు. రేవంత్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి సెటైర్స్. కిషన్ రెడ్డికి తెలంగాణతో సంబంధమేంటి? బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎదురు దాడి. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం సమీక్ష. ఆసుపత్రి రహదారులపై కీలక సూచనలు చేసిన రేవంత్. బీజేపీ ఛార్జ్షీట్పై టీపీసీసీ చీఫ్ కౌంటర్. బీజేపీ 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని ప్రశ్న. ఏడాది పాలన అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్ర ఆదాయం పెంచే సత్తా కాంగ్రెస్ కు లేదన్న హరీష్ రావు. కుట్రలు చేయడం బీజేపీ సిద్ధాంతం కాదు. ప్రభుత్వ హామీలను ప్రశ్నిస్తూనే ఉంటామన్న డీకే అరుణ. పాలమూరు సభతో రైతులకు ఒరిగిందేమీ లేదు. రైతు బంధు ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం చూస్తోందన్న నిరంజన్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం. వానాకాలం పంటలను ఎంత మేరకు కొనుగోలు చేశారని ఆరా. ఎస్సీ వర్గీకరణ పేరుతో రిజర్వేషన్లు తొలగించే కుట్ర. కుల వివక్షకు గురవుతున్న వారంతా హోమోజీనియస్ వారేనన్న వివేక్. పవన్ పర్యటనలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశ భద్రతకు భంగం కలిగించేలా స్మగ్లింగ్ చేస్తున్నారన్న నాదెండ్ల. టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం నియామకం. సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బుర్రా. హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత. కారు డిక్కీలో రహస్య సొరుగు ఏర్పాటు చేసి గంజాయి తరలింపు. తెలంగాణ ఇరిగేషన్ ఏఈ నికీష్ కుమార్ కు రిమాండ్. ఈ నెల 13 వరకు నికేష్ కు రిమాండ్ విధించిన ఏసీబీ జడ్జ్. తిరుపతి కొత్తకోటలో ఏటీఎం సెంటర్ పై రాళ్ల దాడి. సెట్టర్ అద్దాలు, ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసిన దుండగుడు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో కన్నడ సీరియల్ నటి సూసైడ్. ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ నటి శోభిత. కొమరం భీం జిల్లాలో కొనసాగుతున్న పులివేట. డ్రోన్ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్న సిబ్బంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి. సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో సహా 12 మందికి గాయాలు. నేటితో మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠకు తెర. ఈ నెల 5న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ. ప్రధానిపై ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు. మోడీ స్నేహితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని ధ్వజం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఒంటరి ఫైట్. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన కేజ్రీ. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ. కెనడాపై 25% పన్ను విధింపుపై చర్చ.